లోక్సభ ఎన్నికల వేళ సోషల్ మీడియా యుద్ధభూమిగా మారిపోయింది. అన్ని పార్టీలు సోషల్ మీడియాను ప్లాట్‌ఫామ్ గా మార్చేసుకుంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ప్రత్యర్థులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ఈ సోషల్ వార్లో అందరికంటే ముందున్న అధికార బీజేపీ తాజాగా మరో ప్రకటనను విడుదల చేసింది. హస్తం పార్టీని టార్గెట్ చేసిన ఈ వీడియోలో సామాన్య మహిళతో ప్రశ్నలను సంధించారు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా రూపొందించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కించింది కమలదళం. ఇప్పటికే మైభీ చౌకీదార్ పేరిట ట్విట్టర్లో సాగుతున్న కాషాయ ఉద్యమం ఉపెన్లా మారిపోగా మరో సరికొత్త ప్రచార యుద్ధానికి తెరలేపింది ఆ పార్టీ. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ తాజాగా ఓ వీడియో ప్రకటనను విడుదల చేసింది. ప్రజలు క్షమించరు అనే ట్యాగ్లైన్తో రిలీజ్ అయిన ఈ వీడియోలో సర్దార్ పటేల్ విగ్రహం, సుప్రీంకోర్టు, సిబిఐ పనితీరుతో సహా పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తడాన్ని తప్పుపట్టింది. सवाल पे सवाल, सर्जिकल स्ट्राइक पर सवाल, एयर स्ट्राइक पर सवाल, सुप्रीम कोर्ट पर सवाल, सीबीआई पर सवाल, सरदार की प्रतिमा बनाने पर सवाल. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ ను ప్రశ్నిస్తున్నారు. డోక్లాంలో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా భారత్ ప్రతిస్పందిస్తే అదేంటని అడుగుతున్నారు. సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటుతో పాటు సుప్రీంకోర్టు విధులు, ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తున్నారు. ఇలా దేశంలో జరుగుతున్న ప్రతి మంచి పనిని వేలెత్తి చూపిస్తున్నారు. అలాంటి వారిని ప్రజలు ఈసారి కూడా క్షమించబోరంటూ ఓ మహిళ చేత చెప్పించారు. ఇందులో ఎక్కడా కాంగ్రెస్ పేరెత్తకపోయినా పరోక్షంగా ఆ పార్టీని కడిగిపారేసేలా ఈ వీడియోను రూపొందించింది బీజేపీ. भारत की तारीफ करे तो वर्ल्ड बैंक पर भी सवाल, देश में कुछ भी अच्छा होता है तो उस पर उंगली उठाने वालों इस बार भी जनता माफ नहीं करेगी. 2014 ఎన్నికల సమయంలోనూ ఇదే నినాదంతో ప్రచారం చేసి అధికార పీఠాన్ని అధిరోహించింది కాషాయ పార్టీ. ఇప్పుడు మరోసారి అదే నినాదాన్ని నమ్ముకుని ప్రజల్లోకి వస్తోంది. బాలాకోట్ దాడుల ఘటనపై కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం, విమర్శలు గుప్పిస్తూ ఉండడంతో వాటిని తమ ప్రచార పర్వంలో వాడుకుంటూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని భావిస్తోంది. అందుకే మరోసారి జనతా మాఫ్ నహీ కరేగి అంటూ ప్రకటనను రూపొందించింది.